హాయ్ అండి. హలో అందరికీ. మేము ఒకటి ఓన్గా చూసిన ఒక సిచ్యువేషన్ ఏంటంటే, అసలు మేము అనుకోకుండా ఒక ఇంట్లోకి వెళ్ళాము. వితిన్ 1 వీక్లో మళ్ళీ ఇంకా వేరే ఇల్లు చూసుకొని వితిన్ వీక్లో మేము షిఫ్ట్ అయిపోయాము. సో ఓనర్స్ ఏంటంటే మనకి ఏమీ చెప్పరు, అక్కడ ఏం జరిగింది, ఆ ఇంట్లో ఏమైంది అనేసి ఏమి చెప్పరు. ఏంటంటే ఈ రెంటర్స్ ఎక్కడైనా పోనీ ఏమైనా కానీ అన్న ఉద్దేశంతో కొంతమంది ఉంటారు. అందరూ ఉంటారని నేను అనట్లేదు, కానీ చాలామంది అయితే మంచి వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది చెడ్డ వాళ్ళు కూడా ఉండొచ్చు, ఏమో నాకు తెలియదు. సో మాకేం జరిగిందంటే, మేము రూమ్ కోసం వెళ్ళినప్పుడు ఆ, మేము అసలు రూము చేంజ్ అవ్వాలని టూలెట్స్ కోసం వెతుకుతున్నాం అన్నమాట. వెతుకుతున్న టైంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ 2 BHK ఒకటి కనిపించింది. మొత్తం సింగిల్ ఫ్లోర్, అది పైన ఇంకా అట్లా ఏం లేదు. ఇంకా ఓన్గా ఉంటుంది కదా, కొంచెం బోర్ కానీ వాటర్ అవన్నీ మనకి పైన ఎవరు లేరు, ఓనర్స్ లేరు, డిస్టర్బెన్స్ ఉండదు కదా. నెక్స్ట్ మా మదరు ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నారు అప్పుడు మా బాబుని పట్టుకోవడానికి నేను డ్యూటీకి వెళ్తుంటే. సో ఇవన్నీ కొంచెం మనకి ఏదో సెట్ అవుతుంది అట్టుంది, కానీ రెంట్ ఏదో మనకు కొంచెం ఎక్కువ ఉంటుందేమో. మేము ఉంటుంది అప్పుడు సింగిల్ బెడ్రూమ్ ప్రస్తుతానికైతే, అప్పుడు మా రెంట్ 5,000. సో ఇది డబుల్ బెడ్రూమ్ కదా, కొంచెం ఎక్కువ ఉంటుందేమో ఎట్లా అనేసి, సరే ఫోన్ అయితే చేద్దాము, చేసిన తర్వాత వాళ్ళు ఎంత అంటారో చూద్దాము అనేసి ఫోన్ చేసామన్నమాట. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు మేము ఇక్కడ లేము ప్రజెంట్ అయితే, వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాము, వచ్చేసి చూసుకోండి ఇల్లు, ఆ రోజు చెప్తాము అని అంటే సరే అనేసి వాళ్ళు వచ్చారు. ఒక నెక్స్ట్ డేనో ఇంకో 2 days తర్వాతనో మేబీ వచ్చారు. రూమ్ చూపించారనమాట. రూమ్స్ అన్నీ చూపించారు. 2 bathrooms, అంత హాలు, అవన్నీ కిచెన్ అంతా బాగుంది. సో సింగిల్గా ఉంటుంది, ఏ డిస్టర్బెన్సెస్ ఉండదు. పైన కింద రెంటర్స్ కానీ అట్లా ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి బాగుంటుందేమో. సరే రెంట్ ఎంత అని అడిగితే మేబీ అతను 9 or 10 అని చెప్పాడనమాట. కొంచెం మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది అది. సో 9 10 అని అంటే ఐ థింక్, నాకు గుర్తులేదు, మేబీ 9 అయి ఉండొచ్చు. అయితే మాదేమో 5,000. అయితే మేము అన్నాము ప్రజెంట్ అయితే మా రెంట్ 5,000 సార్, ఇంకొక 6,500లో మేము వెతుక్కుంటున్నాము, ఇంత రెంట్ అంటే మాకు అవ్వదులేండి సార్ అనేసి మేము వచ్చేసామన్నమాట. ఒక 1 day తర్వాతనో 2 days తర్వాతనో మళ్ళీ కాల్ చేసి మరి మీరు నీట్గా ఉంచుకుంటారా, మంచిగా ముగ్గేస్తారా, పూజలు చేస్తారా, మంచిగా ఇల్లుని నీట్గా ఉంచాలి అనేసి అన్నాడనమాట. నీట్గానే ఉంచుకుంటాం సార్ అని మేము చెప్పాము. సరే మీరు నీట్గా ఉంచుకుంటాము అని అంటే మేము ఇస్తాము 6,500కి రండి అని చెప్పారనమాట. మేము అనుకున్నాము, ఇప్పుడు మనం ఏంటంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ దగ్గర రకాలు కదా, మేము ఏంటంటే 6,500లో మంచి అంత పెద్ద ఇల్లు వస్తుంది ఇంకేంటి అన్నట్టుగా నీట్గా ఉంచుకోవడమే వాళ్ళకి కావాలేమో, ఇంతకుముందు ఏమైనా ఖరాబ్ చేశారేమో ఇల్లునంతా, సో అందుకోసమే మనం నీట్గా ఉంచుకుంటామన్న ఉద్దేశంతో ఇస్తున్నారేమో అనేసి మేము హడావిడిగా ఏం లేకుండా మంచిగా ఇక్కడ రెంట్ ఆల్మోస్ట్ సగం డేస్ వచ్చినాయి. సగం డేస్ వచ్చినాక కూడా మిగిలిన సగం రెంట్ ఇక్కడ పాత రూమ్లో వదిలేసి ఆ కొత్త రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి, అప్పుడు మనం వెళ్ళేటప్పుడు 1 నెల అడ్వాన్స్ ఇవ్వాలి, 1 నెల రెంట్ ఇవ్వాలి కదా ఇక్కడ. సో ఇచ్చేసినాం, అయిపోయింది. వెళ్ళిన తర్వాత ఏమైందంటే, మా పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు బయటికి అటు ఇటు అక్కడ పక్కన ఇస్త్రీ షాపు అవి ఇవి షాపులు ఉన్నాయి కదా, అట్లా షాప్స్ ఉన్న దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతున్నారనమాట పక్కన వాళ్ళు, మంచిగా ఉందా ఇంట్లో, ఏమైనా కలలు వస్తున్నాయా, ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా, ఎట్లుంది అని అడుగుతున్నారంట. ఏం లేదమ్మా మంచిగా ఉంది అని అన్నారు. ఎందుకంటే కొత్త ఇల్లు కదా, మేము చేంజ్ అయినామన్న ఉద్దేశంతో అడుగుతున్నారేమనుకొని మా నాన్న అనుకొని బాగానే ఉండిందమ్మా, ఏం లేదు, కళలు అంటే అవి వస్తూనే ఉంటాయి కదా అన్నట్టుగా చెప్పారనమాట. కానీ ఎవరు మాకేం చెప్పలేదు అసలు మ్యాటర్ ఏంటి అనేసి. అసలు ఏం జరిగింది అనేది ఇంకొక కరెక్ట్గా ఒక 1 week కూడా కాలే, ఇంకా అప్పటికి 4-5 days అవుతుంది. ఒక 5 days తర్వాత ఎగ్జాక్ట్లీ మాకు ఆపోజిట్లో ఉన్న వాళ్ళకి ఒక బేబీ ఉంది, చిన్న బాబు. మాకు కూడా బాబే ఉన్నాడు. సో వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడుతుంటే నేను సాయంత్రం ఆమె బయట కూర్చున్నప్పుడు నేను వెళ్ళానన్నమాట. వెళ్ళి పాపతో కొద్దిసేపు ఉండేసి ఆమెతో కొద్దిసేపు మాట్లాడినప్పుడు అప్పుడు చెప్పిందన్నమాట, మీకు చెప్పలేదా బాగానే వచ్చారేంటి ఈ ఇంట్లోకి, మొన్ననే రీసెంట్గా ఒక ఆయన ఊరేసుకొని చనిపోయింది ఇంట్లో, మీరు తెలిసే వచ్చారా, బాగానే చిన్న బాబు ఉన్నాడు, మళ్ళీ నీకు బాగానే వచ్చేసేవింది ఇందులోకి అని అంటే, అయ్యో మాకు తెలియదండి, కనీసం ఆ విషయం కూడా మాకు ఓనర్స్ చెప్పలేదు ఇలా జరిగింది అనేసి అని అంటే, అవునమ్మా మీకు తెలిసే వచ్చారేమో అని మేము అనుకున్నాము అని తను అన్నదన్నమాట.
ఇక చూడండి మాకు టెన్షన్ అవుతుంది ఇంకా. తెలిసి వచ్చామా ఒకవేళ తెలిసి వస్తే అంత ఇది ఉండదేమో. ఇప్పుడు మామూలుగా తెలియక అలాంటి సిచ్యువేషన్ ఏదైనా తెలిసినప్పుడు చిన్న గిన్నె సౌండ్ అయినా టెన్షనే, ఏదైనా గాలి సౌండ్కి డోరు లట్టుకున పడినా టెన్షనే. ఇక చూడండి చిన్న టెన్షన్ లేదు మాకు. ఇక బాబున్నాడు, ఇక టెన్షన్ ఉంది మాకు. అప్పటిదాకా ఏయో ఒక కళలు వస్తున్నాయి కదా, ఆ కళలు ఇప్పుడు కొత్తగా ఇక అన్నీ ఇడికి రావడం వల్ల ఇలాంటి కళలు వస్తున్నాయేమో, ఇది జరుగుతుందేమో, ఇప్పుడు ఫీవర్ వచ్చిందేమో. సో ఇవన్నీ టెన్షన్స్ ఇక. అప్పుడు అంతకుముందు కళలు అనేది అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది, కానీ తెలిసిన తర్వాత రీజన్ ఇదేనేమో అన్న ఆలోచనలో ఉంది ఇక. అంటే తెలిసి ఒకళ్ళు చనిపోయిన ఇంట్లోకి మనం వితిన్ మంత్లోనే మళ్ళీ మనం వెళ్ళడము అని అంటే ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది? ఎంతైనా ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది కదా. ఇక మేము ఏదైతే అదైంది, పోతే పోయింది రెంటు, ఇక మేము వదిలేసుకున్నాం అన్నమాట. ఇంత టెన్షన్తో ఇక్కడ బతకడం వేస్ట్, ఇక పోతే పోయింది రెంట్ వదిలేద్దాం, ఇంకా మళ్ళీ వెళ్ళి రూమ్ చూసుకుందామన్న ఉద్దేశంతో మళ్ళీ విత్ ఇన్ వీక్లో అది రూమ్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. మేము రూము 1 డేలోనే ఇప్పుడు మేము ప్రజెంట్ మేము ఉంటున్న రూమ్ని వెతికాము, రెంట్ ఇచ్చేసాము. దీనికైతే ఇంకా బెటర్ 4500, కాకపోతే కొంచెం ఇటు లోపలికి వచ్చాము మెయిన్ రోడ్ కంటే. కానీ అట్లా ఉంటారండి చాలామంది ఓనర్సు, మనకు చెప్పరు ఆ విషయాలు, చెప్పకుండా ఇచ్చేసి ఉంటారు. మనం లోపలికి వెళ్ళినాక మనకి ఏదేదో జరగడం, ఇబ్బందులు పడడం, సో ఇట్లాంటివి జరుగుతాయి. రెంటర్స్ చాలామంది అనుభవిస్తూ ఉంటారు ఇట్లాంటివి. కొంతమంది ఇళ్ళల్లో ఇప్పుడు సూసైడ్లు చేసుకునే ఇళ్ళల్లో వాళ్ళు మనకు చెప్పరన్నమాట, ఆ విషయాలు చెప్పకుంటే ఇస్తారు. అట్లా ఉంటుంది. మాకు అట్లా జరిగింది. అసలు లేని టెన్షన్ కాదు ఆ టైంలో. అన్నీ చూసుకొని చేంజ్ అవ్వాలి ఏదన్నా. అప్పటి నుండి మేము రూము చేంజ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందే అడుగుతాం, ఏదైనా జరిగిందా, ఇంతకుముందు ఇట్లా ఫేస్ చేసినాం మేము, ఏమైనా ఉంటే ముందే చెప్పండి అనేసి అడుగుతాం అన్నమాట. సో ఎవరైనా ముందే తెలుసుకొని చేంజ్ అవ్వండి. ఇంకా సాయంత్రం ఇట్లా మార్కెట్ ఉంది మా దగ్గర, ఇట్లా మార్కెట్కి వెళ్ళి ఈ బ్యాగులు అవి ఇవి చూసి వచ్చాను. ఇవన్నీ బాగుంటాయిలే కానీ చూడడానికి కాస్ట్ తక్కువనే ఉంటుంది, కానీ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. సో ఎవరైనా రూమ్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, మాలాగా ఇబ్బంది పడొద్దు.